బ్యాక్ టు న్యూస్. ఇక డీటెయిల్ చూస్తే భద్రాద్రి జిల్లా పాల్వంచ మున్సిపాలిటీలో కార్మికుల కోసం ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని కలెక్టర్ జితేశ్వి పాటిల్ ప్రారంభించారు. 2 రోజుల పాటు వైద్య శిబిరం నిర్వహించనున్నారు. ఇక ఈ శిబిరానికి దాదాపు 140 మంది వైద్య సేవలు వినియోగించుకున్నారు. పారిశుద్ధ కార్మికులకు వైద్య శిబిరాన్ని ప్రారంభించడం తనకు ఎంతో ఆనందంగా ఉందని కలెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా డిఎంహెచ్ఓ భాస్కర్ నాయక్, ఇతర వైద్యాధికారులు, మున్సిపల్ కమిషనర్ డాకు నాయక్ పాల్గొన్నారు. మీ సంక్షేమం దృష్టిలో పెట్టుకుని ఒక హెల్త్ క్యాంప్ పెట్టండి అని సార్ గైడెన్స్ ఇచ్చారు. మున్సిపల్ కమిషనర్గా పనిచేసి అది నాకు అదృష్టం వచ్చింది. అసలు మన శానిటేషన్ వర్కర్స్తో పనిచేయడం అంటే నా అదృష్టం నేను అనుకుంటాను. సో మీ పని ఎవరికి కనపడదు. మీరు ఏదైతే చేస్తారో దాని తర్వాత ఏదైనా చెత్త వేస్తారో అది అందరికీ కనపడదు. అది చూసుకొని జనాలు ఏమంటారంటే మున్సిపాలిటీ పని చేయడం లేదు. అసలు 4 గంటలకి లేచి బరాబర్ అటెండెన్స్ టైంకి హాజరై అటెండెన్స్ ఇచ్చేసి మీ స్పాట్లోకి వెళ్ళిపోయి మీ పని చేసుకొని మీరు 7 గంటలు 8 గంటలకి మీరు కొంచెం ఇంకా రెస్ట్ తీసుకొని 10-11 దాకా మీరు చేసుకొని మీ డ్యూటీ అయిపోతుంది. కానీ ఇంట్లో ఏమవుతుంది, ఇంట్లో 8 o'clock అట్లా ఎవరైనా లేట్గా కొంచెం జ్వరం వల్ల లేదా వేరే కారణం వల్ల లేట్గా లేచారనుకోండి, శానిటేషన్ బండి వచ్చేసి పోయి ఉంటుంది. వాళ్ళు మంచి ప్లాస్టిక్ ప్యాకెట్ తీసుకొని దాంట్లో మొత్తం నింపి నిన్నటి అన్నం పప్పు నింపి అది అట్లా కట్టుకొని రోడ్ ఎదురుగా ఏదో ఒక పాయింట్లో తోసేస్తారు. తర్వాత ఏమవుతుందంటే కుక్కలు వస్తాయి, దానికి చెప్పేస్తారు. అట్లా అట్లా మొత్తం చేసి రోడ్ మొత్తం అది స్ప్రెడ్ చేసుకొని దానికి లాక్కొని మోరీలో పడేస్తారు. దాని ఏమవుతుంది, మీరు ఒక వారంలో సోమవారం తీస్తారు మోరీ. ఈ రోజు జరిగే కార్యక్రమం ఇది. వాళ్ళు ఏమంటారంటే నెలలు అయిపోయినాయి సార్, మున్సిపాలిటీ మోరీ తీయలేదు. అసలు మున్సిపాలిటీ సిబ్బంది అంత భారం తీసుకొని ఆంజనేయ స్వామి లాగా పనిచేస్తూ ఉన్నారు. కానీ ఏమవుతుంది అంటే ఇది జస్ట్ కంటిన్యూస్ అటాక్ లాగా ఉంది. సో మనం ఏం చేయాల్సి ఉందంటే జనాలకి కంటిన్యూస్గా మనం కూడా నేర్పిస్తూ రావాల్సి ఉంది. ఆ బాధ్యత మీ ఒక్కరిదే కాదు, మన మున్సిపాలిటీలో ప్రతి ఒక్క